ఖమ్మం జిల్లాలో కార్పొరేట్ జూనియర్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అద్భుత ఫలితాలు సాధిస్తుంది. ప్రతి సంవత్సరం 900 మందికి పైగా విద్యార్థులతో 67 మంది టీచింగ్, 18 నాన్ టీచింగ్తో కిక్కిరిసిపోయి హౌస్ఫుల్ బోర్డుతో ఔరా అనిపిస్తోంది. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్నట్లు కళాశాలలో అడ్మిషన్లు, ఫుల్ సౌకర్యాలు, నీళ్లనే చందంగా తయారైంది. బాలికల జూనియర్ కళాశాలలో కనీస మౌలిక వసతులు విద్యార్థులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామంటున్న కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్నీ ఉన్న అల్లుడు నోట్ల శని అనేటువంటి సామెతలాగా ప్రస్తుతం ఇక్కడ విద్యా వ్యవస్థ కొనసాగుతూ ఉంది. గత సంవత్సరం విద్యారంగంలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి ఖమ్మం జిల్లాకే తలమానికంగా మారినటువంటి ఖమ్మం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఇక్కడ సౌకర్యాలు నిల్, అడ్మిషన్ ఫుల్ అనే పద్ధతిలో ఇక్కడ అడ్మిషన్లు ఇప్పటికే 2025-26 సంవత్సరం నాటికి ఇప్పటికే 260 అడ్మిషన్స్ పైగా ఈ 10 రోజుల కాలంలో పూర్తి అవుతున్న నేపథ్యంలో మరింత మంది విద్యార్థులు ఈ కళాశాలకు విచ్చేసి జాయిన్ అవుతున్నప్పటికీ ఈ కళాశాల తీవ్రమైనటువంటి అసౌకర్యాలను మాత్రానికి ఇక్కడ వెంటాడుతున్న నేపథ్యం కనబడుతుంది. ఖమ్మం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2002 నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి విడిపోయినటువంటి బాలికల జూనియర్ కళాశాల ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం అత్యున్నతమైనటువంటి విద్యని అంటే కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ కూడా జిల్లా కేంద్రంలో ఖమ్మం జిల్లాకే ఒక అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చి కూడా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఉంది. ఒక్కొక్క విద్యార్థి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూనే కాలేజీకి అలాగే ఖమ్మం జిల్లాకి ఒక మంచి పేరు ప్రాఖ్యాతను తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ మనం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడ అడ్మిషన్స్ కోసం కూడా ఫ్యాకల్టీ అందరూ కూడా ఉదయం 9:30 గంటలకే కళాశాలకు వచ్చేసి అక్కడి నుంచి నేరుగా తమ యొక్క అడ్మిషన్స్ కార్యకలాపాన్ని కూడా కొనసాగిస్తూ విధులకు హాజరవుతూ విద్యార్థులకు జాయినింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీలు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మాట్లాడేందుకోసం రాజలక్ష్మి గారు, చెప్పండి, ఖమ్మంకి సంబంధించినటువంటి జూనియర్ కళాశాలలో గత సీనియర్ ఫ్యాకల్టీగా ఉన్న మీరు గత సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం విద్యార్థులు జాయినింగ్ ఎలా ఉంది, ఎట్లాంటి కోర్స్ ఆఫర్ చేస్తున్నారు? గర్ల్స్ కాలేజ్లో మ్యాథ్స్ లెక్చరర్ని, సీనియర్ ఫ్యాకల్టీని. ఈ కాలేజ్లో లాస్ట్ ఇయర్ 1000 మంది దాకా అడ్మిషన్స్ ఉన్నాయి. 1000 మంది విద్యార్థినులు ఈ కళాశాలలో చదువుకున్నారు. అలాగే డిస్టిక్లో మాది 3rd ప్లేస్లో ఉంది. రిజల్ట్స్లో దాదాపు 90%, 95% రిజల్ట్తో డిస్టిక్లో 3rd ప్లేస్లో ఉంది. మా విద్యార్థులను మేము చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహిస్తాము. అథ్లెటిక్స్లో నేషనల్ లెవెల్కి వెళ్ళారు మా విద్యార్థులు కూడా. రెజ్లింగ్, అలాగే కబడ్డీ, స్కేటింగ్లో కూడా ఆ లెవెల్కి వెళ్ళారు. అన్ని రంగాల్లో వాళ్ళని మేము కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నిట్లో వాళ్ళని అన్ని రంగాల్లో వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడతాము. ఇక్కడ హాస్టల్స్ ప్రతి మా కాలేజీకి సంబంధించి అన్ని బీసీ, ఎస్సీ అన్ని హాస్టల్స్ చుట్టుపక్కల ఉన్నాయి. విద్యార్థులను అవకాశాన్ని ఉపయోగించుకొని మా కళాశాలలో చేరగలరు. ఇక్కడ మాకు ఫెసిలిటీస్తో కంపేర్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని సబ్జెక్ట్స్కి ప్రతి లెక్చరర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు. కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళల్లో కూడా కొత్త సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్కి హిందీ, సాంస్క్రిట్ కూడా లెక్చరర్స్ వచ్చారు. కాకపోతే ఇంకా ఇంత ఎక్కువ స్ట్రెంత్ ఉన్న ఈ కాలేజ్లో రూమ్స్ కొరత ఉంది. ఇంకా మాకు కొంచెం కొన్ని రూమ్స్ కావాలి. కొత్తగా వచ్చిన సబ్జెక్ట్స్కి అయితే రూమ్స్ తక్కువ ఉన్నాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం. ప్రిన్సిపల్గా సీనియర్ ఫ్యాకల్టీ, మ్యాథ్స్ ఫ్యాకల్టీగా తిరుపతిరావు గారు, మనతో తిరుపతిరావు గారు చెప్పండి, 2025-26 అడ్మిషన్కి సంబంధించి ఇప్పటికే 260 పైగా అడ్మిషన్స్ ఇప్పటికీ జాయిన్ అయ్యారని అంటున్నారు. అసలు ఈ కోర్స్ ఎట్లా, అడ్మిషన్ స్పందన ఎలా ఉంది, రిజల్ట్స్ సంబంధించిన విషయంలో మీరు ఏం చెప్తారు, కాలేజీ విషయంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ కాలేజీ 2002 బైఫర్కేషన్ ద్వారా, అంటే ఉమెన్స్ కాలేజీలో భాగంగా ఉండేది. బైఫర్కేషన్ ద్వారా 2002 జీవో నెంబర్ 5 ద్వారా ఈ కాలేజీ ఏర్పడింది, ఉమెన్స్ కాలేజీ. ఇది ఖమ్మం జిల్లాలోనే అత్యధిక స్ట్రెంత్గా ఉన్న కాలేజీలో వన్ ఆఫ్ ది కాలేజ్, ఖమ్మంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ. అట్లా రిజల్ట్ పరంగా కూడా మనం ఖమ్మం జిల్లాలో వచ్చిన మొన్న 2025 మార్చ్ రిజల్ట్లో కూడా ఖమ్మం జిల్లాలో కూడా ఇది ప్రథమ శ్రేణి విభాగంలో ఉందన్నమాట. సో రిజల్ట్ పరంగా, స్ట్రెంత్ పరంగా కూడా చాలా మేము గణనీయమైన ప్రగతి సాధించను. పిల్లలకి కూడా మేము మ్యాక్సిమం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అట్లాగే మన సమ్మర్ హాలిడేస్లో గౌరవనీయులైన డిఓ గారు, మరి అట్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ సమ్మర్లో ఎంసెట్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము రిజల్ట్ సాధిస్తున్నప్పుడు కూడా మాకు సౌకర్యాల పరంగా కొంత ఇబ్బంది ఉంది. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి సరిపడే క్లాస్ రూమ్స్ లేవు.
మెయిన్గా మొన్న వచ్చినటువంటి 2 లెక్చరర్స్, అంటే కొత్తగా మాకు గవర్నమెంట్ హిందీ అండ్ సాంస్క్రిట్ లెక్చరర్స్ని అలాట్ చేయడం జరిగింది. వాళ్ళ క్లాస్ రూమ్ ఏర్పాటు చేద్దామంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే దాదాపుగా నియర్లీ 50 మెంబర్స్ మేము స్టాఫ్ ఫ్యాకల్టీ ఉన్నాం. ఒక్క స్టాఫ్ రూమే ఉంది. 50 మెంబర్స్ కూర్చోలేని పరిస్థితి. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫెసిలిటీస్ లేవు. మేము దాతల సహకారం తీసుకొని మినరల్ వాటర్ అయితే ఏర్పాటు చేయించగలిగినాం. కానీ స్టాఫ్ రూమ్స్ కానీ అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గవర్నమెంట్ నుంచి కానీ అట్లాగే ఇంకా మన కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ సపోర్ట్ చేస్తే ఈ పిల్లలందరూ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మనతో పాటు ఇక్కడ చెప్పండి అమ్మా, ఎట్లా సౌకర్యాలకు సంబంధించి వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్, ఇతర ఫర్నిచరు, రూమ్స్ సరిపడి ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. మొత్తానికి విద్యార్థుల్లో, ఫ్యాకల్టీలో ఉన్నటువంటి అభిప్రాయం అంటే ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో ఇక్కడ అనేక రకాల విద్యార్థులు అంటే సౌకర్యం లేనటువంటి విద్యా సంస్థల్లో విద్యార్థులు చేరడం అని అంటే విద్యార్థులకు ఇన్సఫిషియెంట్గా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఆ రకమైన ఆలోచించాలని చెప్పేసి విద్యార్థులు అటు అధ్యాపకులు కోరుతున్న నేపథ్యం కనబడుతుంది. అంటే 908 మంది విద్యార్థులు ఉన్నటువంటి కళాశాలలో టాయిలెట్ సంఖ్య కూడా చాలా నామమాత్ర టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్స్ కూడా సౌకర్యవంతంగా లేవు. కొంత ల్యాబ్స్తో పాటు ఇతర కొంత కంప్యూటర్ ల్యాబ్స్ లాంటి వాటి కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కొంత చిన్న చూపు ఉందనేటువంటి వైఖరి కూడా వ్యక్తమవుతా ఉంది. దీంతో పాటుగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అవసరాలు తీర్చేందుకోసం ప్రభుత్వ ఉన్నత అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో ముందుకు రాకపోవడంతో ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్తిగా ఈరోజు చిన్న చూపు చూడబడుతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టకేలకి 2022 నుంచి 2025 23 సంవత్సరాల కాలంలో విద్యార్థుల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకోసం అధ్యాపకులు పడుతున్నటువంటి తాపత్రయానికి, జిల్లాలో పెరుగుతున్న స్ట్రెంత్కి, వస్తున్న రిజల్ట్కి అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని గమనించి మరింత సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్స్. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థితిగతులు. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రం నుండి.